సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో గత 8 సంవత్సరాలుగా విశాఖపట్నం నుంచి కార్తికేస్ అకాడమీ అద్భుతమైనటువంటి క్వాలిటీ ఆఫ్ కోచింగ్తో పాటు కంటిన్యూస్ రిజల్ట్ అందించడం జరుగుతుందండి. అలాగే అభ్యర్థులు ఎవరైతే ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మేము అందిస్తున్నటువంటి ఈ వీడియోస్ ద్వారా తప్పనిసరిగా మీ స్కోర్ లెవెల్ పెంచుకోవచ్చు. సో మీరు యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కానీ, ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు తెలంగాణ స్టేట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా ఒక మార్కు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా పద్మ అవార్డ్స్ అండి. కాబట్టి ఈ వీడియోలో అసలు భారతదేశంలో ఇటీవల 2024లో కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేసినటువంటి పద్మ అవార్డ్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. అలాగే ఏ రంగంలో వాళ్ళకి అవార్డ్స్ రావడం జరిగిందని చాలా ముఖ్యమైన అంశం అండి. సో ఈ వీడియోలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 18కి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా డిస్కస్ చేద్దామండి. సో లెట్ us స్టార్ట్ అవర్ పద్మ అవార్డ్స్ వీడియో ఇన్ దిస్ సెషన్. Now before going to give the full details, కార్తికేస్ అకాడమీ గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ రిజల్ట్ని అందిస్తూ వస్తుందండి. అటు సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2లో మంచి రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఐఏఎస్ 2025 బ్యాచ్ అని ప్రారంభించడం జరుగుతుంది. సో అడ్మిషన్స్ కొరకు మీరు కాల్ చేసిన ఫోన్ నెంబర్ 9000002247. క్లాసెస్ అనేవి మీకు బోత్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అందించడం జరుగుతుందండి. క్లాసెస్ కూడా మీకు పాన్ ఇండియా ఫ్యాకల్టీ వస్తారు. ఇండివిజువల్ మెంటర్షిప్ ఉంటుంది, బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ కూడా ఉంటుంది, అండ్ హై క్వాలిటీ ఆఫ్ స్టడీ మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ నెంబర్ కాల్ చేసి మీ సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు. నా కమింగ్ టు ద పద్మ అవార్డ్స్ అండి. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో, ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 18 చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ టైటిల్స్ అనే విషయాన్ని గుర్తించాలి. అంటే ఈ అవార్డ్స్ అనేవి టైటిల్తో సమానం కాదు అని, టైటిల్స్ వేరు, అవార్డ్స్ వేరు అనే విషయాన్ని సుప్రీంకోర్టు కొన్ని కేసెస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ని హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్గా పిలుస్తారు. ఇండియాలో భారత రాజ్యాంగం అందిస్తున్నటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్లో మొదటిది భారతరత్న, రెండవది పద్మవిభూషణ్, 3 పద్మభూషణ్ అండ్ 4 పద్మశ్రీ. ఇవి 4 అవార్డ్స్ అండి. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వము ఇటీవల 2024కి రాష్ట్రపతి 132 పద్మ అవార్డ్స్కి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం 2023లో ఈ అవార్డ్స్ కేవలం 106 మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం పెంచారన్నమాట. మీరు ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే మన నేషనల్ సింబల్ కింద అన్ని అవార్డ్స్ కనిపిస్తున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ 132 అండి. సో కంట్రీ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్లో పద్మవిభూషణ్ ఈ సంవత్సరం 132 అవార్డ్స్లో 5 పద్మవిభూషణ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 17 వచ్చేసి పద్మభూషణ్ అవార్డ్స్ అండ్ 110 వచ్చేసి పద్మశ్రీ అవార్డ్స్. ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ కానీ హైరార్కీ కూడా ఇలాగే ఉంటుంది. సో హైయెస్ట్ సివిల్ అవార్డ్స్ భారతరత్న, దాని తర్వాత వచ్చినటువంటి అవార్డ్స్ పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. అయితే 132 అవార్డ్స్లో మహిళలకు ప్రత్యేకంగా ఈ 130 అవార్డ్స్లో ఎంతమందికి వచ్చిందని అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 30 మెంబర్స్కి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటు మనకి ఫారినర్స్ కానీ, ఎన్ఆర్ఐస్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఓసే కార్డ్ హోల్డర్స్, వీళ్ళకి 9 అవార్డ్స్ రావడం జరిగింది. అలాగే పోస్ట్మస్ అంటే చనిపోయిన తర్వాత ఎంతమందికి అవార్డు కేటాయించారంటే 9 మందికి. ఇవి బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. అలాగే మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫిబ్రవరి మంత్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్కి పద్మ అవార్డ్స్ మీద అవకాశం ఎక్కువగా ఉంది క్వశ్చన్. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వండి. సో పద్మవిభూషణ్ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో పద్మవిభూషణ్ వచ్చినటువంటి వ్యక్తులు మనకి 2 కనిపిస్తారు, పద్మవిభూషణ్. అలాగే పద్మశ్రీ కూడా ఒక మహిళకు రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ముందుగా పద్మవిభూషణ్ 5 మెంబర్స్ అండి. సో ఎం వెంకయ్య నాయుడు గారు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు, ఉపరాష్ట్రపతిగా. ఈయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయనకి పద్మవిభూషణ్ రావడం జరిగింది. అలాగే రెండవ వ్యక్తి కొణిదెల చిరంజీవి గారు. సో మీ అందరికీ తెలుసు, సినీ యాక్టరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తుల్లో చిరంజీవి గారు మరియు వెంకయ్య నాయుడు గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఇంకా మిగిలిన తమిళనాడు నుంచి 2 వ్యక్తులు రావడం జరిగింది. అలాగే బీహార్లో బిందేశ్వర్ పంతంక్, సో బిందేశ్వర్ పాతక్ సామాజిక సేవకి బీహార్ నుంచి ఒక అవార్డు రావడం జరిగింది. సో మొత్తం 5 అవార్డ్స్ అండి. ఒక్కొక్కటి మీరు చూసినట్లయితే నేను ఆర్డర్ నార్మల్గా చదువుతున్నాను. సో వైజయంతి మాల గారు కళల రంగంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అవార్డు రావడం జరిగింది. సో భరతనాట్యం డ్యాన్సర్ గారు అనమాట. కొణిదెల చిరంజీవి గారు, ఈయన కూడా కళల రంగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ బిందేశ్వర్ పాతకు సామాజిక సేవ బీహార్ నుంచి. వెంకయ్య నాయుడు గారికి ప్రజా సంబంధాలు ఆంధ్రప్రదేశ్ అండ్ పద్మ సుబ్రహ్మణ్యం కళలు తమిళనాడు. పద్మశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమా మహేశ్వరి గారికి రావడం జరిగింది. ఇమేజ్లో కూడా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ అండి, ఇది డెఫినెట్గా బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఎందుకంటే పద్మ విభూషణ్ వచ్చినటువంటి 5 మంది వ్యక్తులకి ఏ వ్యక్తికి ఏ రాష్ట్రం నుంచి ఏ రంగంలో ఈ పద్మ అవార్డు రావడం జరిగిందనేది ఎగ్జామినేషన్లో అడుగుతారనమాట. కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి అంశాన్ని క్లియర్ కట్గా నోట్స్ తయారు చేసుకోండి. వైజయంతి బాలి గారికి ఆర్ట్ రంగం, ఫీల్డ్ వచ్చేసి ఆర్ట్, కళలు, తమిళనాడుకు చెందినటువంటి మహిళ అనమాట. నెక్స్ట్ కొణిదెల చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ రంగం. అలాగే శ్రీ వెంకయ్య నాయుడు గారు పబ్లిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ శ్రీ బిందేశ్వర్ పాఠక్ పోస్టుమస్ సోషల్ వర్క్ బీహార్. అండ్ లాస్ట్ వచ్చేసి పద్మ సుబ్రహ్మణ్యం ఆర్ట్ తమిళనాడు. సో ఇలా మీకు దాదాపుగా కళల రంగానికి సంబంధించినటువంటి 3 అవార్డ్స్ రావడం జరిగింది. సామాజిక సేవ బీహార్ నుంచి ఒక అవార్డు రావడం జరిగింది. ప్రజా సంబంధాలు ఆంధ్రప్రదేశ్ వెంకయ్యనాయుడు గారి నుంచి ఒక అవార్డు రావడం జరిగింది అనమాట. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో పద్మ అవార్డ్స్ అనేవి ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఏ రంగంలో ఎవరికి ఇచ్చారనే విషయాన్ని తప్పనిసరిగా చదవండి. గ్రూప్ 2 అభ్యర్థులు అయితే మాత్రం ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ డిస్ప్లేలో ఉన్న అంశాన్ని తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ వెరీ మచ్.